హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ శ్రమ పడకుండా కిచెన్ క్లీనింగ్ టిప్స్ చూద్దాం. ప్రెషర్ కుక్కర్‌లో అప్పుడప్పుడు ఇలా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదండీ! దాంతో స్టవ్, ప్లాట్‌ఫార్మ్ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా స్పిల్ అవుతూ ఉంటుంది. వెంటనే దాన్ని ఒక డ్రై క్లాత్‌తో తుడిచేయాలి. కుకింగ్ అంతా అయ్యాక చేయొచ్చులే అనుకుంటే అది డ్రై అయ్యి ఇంకా ఎఫర్ట్ పెట్టి క్లీన్ చేయాల్సొస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద వేడిగా ఉన్నప్పుడు తడి క్లాత్ అస్సలు వాడొద్దండి. డ్రై క్లాత్‌తోని క్లీన్ చేయాలి. చల్లారాక వాటర్‌తో క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కుక్కర్స్ పాడైనప్పుడు విసిల్ రాకుండా, ఇలా గిన్నె మాడిపోయినప్పుడు క్లీనింగ్ చాలా కష్టం కదా! ఈ హ్యాక్ ట్రై చేయండి. గిన్నె నిండా వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి, కొన్ని డ్రాప్స్ వెనిగర్, విమ్ లిక్విడ్ వేసేసి 5 మినిట్స్ బాయిల్ చేసి తోముకుంటే అడుగంటిందంతా కూడా ఈజీగా పోతుంది. ఆఫ్‌కోర్స్ కొద్దిగా స్క్రబ్ అయితే చేయాల్సి వస్తుంది. దానికోసం మీరు స్టీల్ స్క్రబ్బర్ వాడండి. ఈజీగా పోతుందనమాట. కార్నర్స్‌లో అయితే టూత్ బ్రష్ వాడండి. మనం నార్మల్ వాటర్‌లో ఎంతసేపు సోక్ చేసినా పోదనమాట ఇది. సో, ఇంతలా స్టబర్న్ మరకలు, మాడిపోయిన గిన్నె కూడా తెల్లగా అయింది అంటే అది హాట్ వాటర్ మహిమనమాట. అలాగే మిక్సీ జార్స్ కూడా వాడిన వెంటనే క్లీన్ చేసుకుంటే ఈజీ అవుతుందనమాట. డ్రై అయ్యాక చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఎస్పెషల్లీ లిడ్స్‌కి మనం మిక్సీ జార్ లిడ్స్ ఉంటాయి గదా! అవి రబ్బర్ గ్యాస్కెట్ తీసేసి అప్పటికప్పుడు క్లీన్ చేయాలి. లేదంటే అది డ్రై అయిపోయి అసలు బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. సో, ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏం బాక్టీరియా ఉండదనమాట. అలాగే కటింగ్ ట్రేస్ కూడా ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ శ్రమ పడకుండా నీట్‌గా పెట్టుకోవచ్చు. హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్